మౌత్ ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అంటే బాగా డ్యామేజ్ అయిన పళ్ళని తీసేసి సేమ్ డే ఇంప్లాంట్స్ పెట్టి వారం తిరిగే లోపల ఫుల్లీ ఫంక్షనల్ టీత్ అంటే చూడ్డానికి మాట్లాడడానికి కాకుండా తినడానికి పనికి వచ్చే పళ్ళు ఫిక్స్ చేయడం. ఓకే, నమస్తే, నేను డాక్టర్ శారదా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్. కావాలంటే పళ్ళు ఇంప్లాంట్స్ పైన 1 డేలో కూడా ఫిక్స్ చేసుకోవచ్చండి, కానీ అవి పర్మనెంట్ టీత్ కాదు, అవి ప్లాస్టిక్ టీత్. మీకు పర్మనెంట్ డిఎంఎల్ఎస్ టీత్ ఫిక్స్ చేయాలంటే మాత్రం కనీసం 3 రోజుల నుంచి వారం రోజులు పడుతుంది. సో ఈరోజు నేను ఈ ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ గురించి, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడబోతున్నాను. బాగా డ్యామేజ్ అయిన పళ్ళతో అవస్థ పడుతూ లేకపోతే లూజ్ డెంచెస్తో బాధపడుతూ ఫిక్స్డ్ పళ్ళ కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు ఒక 2-3 ఎక్స్ట్రా సర్జరీస్ చేయాలండి. అక్కడ ఎముక లేని దగ్గర ఎముక యాడ్ చేయాలి. అండ్ యాడ్ చేసిన ఎముకని ఒక 6 to 8 months అంటే 6 నుంచి 8 నెలల వరకు వెయిట్ చేసి తర్వాత ఎముక గట్టి పడిందా లేదా చూసుకొని దాంట్లో ఇంప్లాంట్స్ స్థిరపడ్డాయో లేదో చూసుకొని అప్పుడు పళ్ళు పెడతాం అనేవి పాతకాలపు మాటలండి. ఇంకా ఇది మీరు వినాల్సి వస్తుందంటే మీరు అప్రోచ్ అయిన డాక్టర్ గారికి ఎక్స్పీరియన్స్ లేదో లేకపోతే తనని తాను ఇంకా అప్గ్రేడ్ చేసుకున్నట్టే. ఇంప్లాంట్స్ పెట్టే ప్లేస్లో ఎముక సరిగ్గా లేదని వేరే ప్లేస్ నుండి ఎముక తీసుకురవచ్చి, అంటే వేరే ప్లేస్ అంటే ఈ చిన్ నుంచి కానీ లేకపోతే జ్ఞానదంత వెనక భాగం నుండి కానీ లేకపోతే మన తుంటి ఎముక ఉంటుంది చూడండి, అక్కడ నుండి కానీ ఎముక తెచ్చి ఎక్కడైతే ఇంప్లాంట్స్ పెడతామనుకుంటున్నామో అక్కడ ఆ తెచ్చిన బోన్ని అమర్చడం అనమాట. అంటే డోనర్ ఏరియా నుండి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఎముక అక్కడ ఒక సర్జరీ, మళ్ళీ ఎక్కడైతే బోన్ పెట్టాలో అదొక సర్జరీ. ఇది సరిపోనట్టు అది సెట్ అవుతుందో లేదో తెలియదు, దానికోసం ఒక 6 నుంచి 8 నెలలు వెయిట్ చేయాల్సిందే. సరే, ఈ 2 సర్జరీలు వద్దు, ఒక సర్జరీతో సరిపెట్టుకుందామంటే ఆర్టిఫిషియల్ బోన్ పౌడర్ తీసుకురావాలన్నమాట. సో ఆర్టిఫిషియల్ బోన్ పౌడర్తో కూడా అదే పరిస్థితి అనమాట. ఆర్టిఫిషియల్ బోన్ పౌడర్ తెచ్చి మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టినా కానీ దానికోసమైనా 6 to 8 months వెయిట్ చేయాల్సిందే. సో ఇలా మనకి ఇంప్లాంట్స్ పెట్టడానికి బోన్ లేనప్పుడు బోన్ తెచ్చి యాడ్ చేయడాన్ని బోన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్ అంటారు. దీనికి గ్యారంటీ లేదు, వెయిటింగ్ తప్పదు. మీరు మ్యూకర్మైకోసిస్ గురించి వినే ఉంటారు, అంటే బ్లాక్ ఫంగస్ అని. ఇది ఒక కోవిడ్ కాంప్లికేషన్. అయితే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వాళ్ళకి ఈ కన్ను అండ్ ఈ పైన దవడ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. సో అలాంటి కండిషన్లోనే బోన్ గ్రాఫ్టింగ్ చేయకుండా ఇంప్లాంట్స్ పెట్టి ఇమ్మీడియట్గా వారం రోజుల లోపల టీత్ ఫిక్స్ చేసామంటే మీ యొక్క బోన్ పరిస్థితి దాని ముందు నథింగ్ అనే చెప్పవచ్చు. ఈ మ్యూకర్మైకోసిస్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి, దాని లింక్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూస్తే మీకే ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ పైన దవడలో సైనస్ అని ఎయిర్ ఫిల్డ్ స్పేసెస్ ఉంటాయండి, ఈ ఏరియాలో ఉంటాయి. అయితే బాగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ దవడ పళ్ళు ఉన్నాయి చూడండి, ఆ వేర్లు ఈ సైనస్ కింద ఉంటాయి అన్నమాట. సో బాగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ పంటి వేర్ల చుట్టూ ఎముకంతా ఆ ఇన్ఫెక్షన్ వల్ల అరిగిపోతుంది అనమాట. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఎముక అరిగిపోవడము, లేకపోతే పళ్ళు తీయించి మళ్ళీ రీప్లేస్ చేయించకపోతే ఈ సైనస్ ఏమవుతుందంటే గ్రావిటీ వల్ల మెల్లగా కిందికి జారుతుంది అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంప్లాంట్ పెట్టడం పాసిబుల్ కాదు. సో అప్పుడు సైనస్ లిఫ్ట్ అంటే కిందికి జారిన సైనస్ని మళ్ళీ పైకి లిఫ్ట్ చేసి దాని కింద బోన్ యాడ్ చేసేదాన్ని సైనస్ లిఫ్ట్ ప్రొసీజర్ అనమాట. ఓకే, ఈ సైనస్ లిఫ్ట్ ప్రొసీజర్ పైన దవడలో, కింద దవడలో ఏంటంటే కింద ఒక నరం పాస్ అవుతుంది. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ నర్వ్ అనమాట. ఓకే, ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఎముక కనుక అరిగిపోయింది అనుకోండి, ఇక్కడ కూడా ఇంప్లాంట్ పెట్టాల్సిన పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో అలాంటి కండిషన్లో నర్వ్ రీపొజిషనింగ్ అనే ప్రొసీజర్ చేస్తారు. సో ఈ సైనస్ లిఫ్ట్, నర్వ్ రీపొజిషనింగ్ అనే కాస్ట్లీ అండ్ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ చేయించకుండా మీకు ఉన్న ఎముకనే యూటిలైజ్ చేసుకొని మీకు అంటే పళ్ళు తీసి ఇమీడియట్గా ఇంప్లాంట్స్ పెట్టి వారం తిరిగే లోపల డిఎంఎల్ఎస్ టీత్ అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్ టీత్ని అమర్చడం జరుగుతుంది. అయితే మీరు వినే ఉంటారు, ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కూడా 1 డేలో పెట్టేస్తాము, టీత్ ఫిక్స్ చేస్తామని. అయితే ఈ డిఎంఎల్ఎస్ టీత్ మాత్రం 1 డేలో పాసిబుల్ కాదండి. ప్లాస్టిక్ టీత్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇన్ఫెక్ట్ అయిన పళ్ళని తీసేసి సేమ్ సిట్టింగ్లో ఇంప్లాంట్స్ పెడతామని. ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇంప్లాంట్ని స్కాన్ చేసి ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు ఏంటంటే ఒక మెటల్ ట్రయల్ రెడీ చేసి పంపిస్తారనమాట. మెటల్ ట్రయల్ అంటే టీత్ లోపల మెటల్ వస్తుంది చూడండి, దాని ఫిట్టింగ్ అనమాట. సో అది పేషెంట్ నోట్లో పెట్టి ఫిట్టింగ్ ప్రాపర్గా ఉందో లేదో చూసుకొని తర్వాత మళ్ళీ ల్యాబ్
పంపిస్తే వాళ్ళు ఏంటంటే సెరామిక్ లేయరింగ్ చేసి మళ్ళీ పంపిస్తారనమాట. సో ఆ సెరామిక్ లేయరింగ్లో ఏంటంటే పేషెంట్ నోట్లో పెట్టి పళ్ళు కొరికినప్పుడు పళ్ళు సమానంగా టచ్ అవుతున్నాయా లేదా, మాట్లాడేటప్పుడు ఎంత పళ్ళు కనిపిస్తున్నాయి, అండ్ ఈ ఫుల్నెస్ ఎలా ఉంది అంటే చూడ్డానికి ఫుల్నెస్ ఎలా ఉంది, ఈ హైట్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆ కండిషన్తో మీరు సాటిస్ఫై అయ్యారా లేదా చూసుకొని అప్పుడు ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు గ్లేజ్ చేసి పంపిస్తారనమాట, అంటే పాలిష్ చేసి పంపిస్తారు. సో ఆ పాలిష్ అయిన సెరామిక్ బ్రిడ్జ్ మీ నోట్లో ఫిక్స్ చేయడం జరుగుతుందనమాట. సో ఇలా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అయ్యి అప్పుడు మీ నోట్లో టీత్ ఫిక్స్ చేస్తామన్నమాట. సో దీనికి కనీసం 3 రోజుల నుంచి వారం రోజుల వరకు టైం పడుతుంది. ఓకే, అండ్ ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో కావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక్కసారి పళ్ళు పెట్టుకుంటే ఈ ఇంప్లాంట్స్ పైన పళ్ళు పెట్టుకుంటే ఇది సింగిల్ టైం ప్రొసీజర్ అండి, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం పడద్దు అనమాట. సో ఈ ఇంప్లాంట్స్ అనేవి మీరున్నంత కాలం మీతో ఉండాలి. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే పైన దవడలో సైనస్ పొజిషన్ ఎలా ఉన్నా దాన్ని డిస్టర్బ్ చేయకుండా జ్ఞానదంతం వెనక టెరిగాయిడ్ బోన్ అని ఉంటుందండి, ఆ టెరిగాయిడ్ బోన్లో ట్యూబరో టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని పెట్టి అండ్ కింద దవడలో నర్వ్ పైకి వస్తుందని చెప్పాను కదండి, ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు ఎముక అరిగిపోతే. సో ఆ కండిషన్లో నర్వ్ బైపాస్ అంటే నర్వ్ రీపొజిషనింగ్ లాంటి కాంప్లికేటెడ్ సర్జరీ చేయకుండా నర్వ్ బైపాస్ చేసి మీకు క్యాంటిలీవర్స్ లేకుండా పళ్ళు ఫిక్స్ చేయడం. క్యాంటిలీవర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, టెరిగాయిడ్ ఇంప్లాంట్ అండ్ నర్వ్ బైపాస్ అని ఇవి లాస్ట్ ఎండ్కి వస్తాయన్నమాట. సో ఇవి చేయడం వల్ల ఏంటంటే మీ ఈ దవడ పళ్ళకి లాస్ట్ పన్ను వరకు ఇంప్లాంట్ సపోర్ట్ ఉంటుంది. ఇవి చేయకుండా మధ్యలోనే ఇక్కడికి ఇంప్లాంట్స్ ఆపేసామనుకోండి ఏమవుతుంది, దవడ పళ్ళు అయితే పెట్టాలి కదండి, బరువంతా వాటిపైనే పడుతుంది. సో ఇంప్లాంట్స్ ఇక్కడ వరకు పెట్టి దవడ పళ్ళు వెనక వరకు ఎక్స్టెండ్ చేసామనుకోండి ఏమవుతుంది, లాస్ట్ దవడ పళ్ళకి ఇంప్లాంట్ సపోర్ట్ ఉండదన్నమాట. సో అలా చేస్తే ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. సో అలా కాకుండా ఈ లాస్ట్ వరకు ఇంప్లాంట్స్ పెట్టి అన్ని పళ్ళకి ఇంప్లాంట్ సపోర్ట్ దొరికేటట్టు చూసి అండ్ మీ ఎముకకి ఏ ఇంప్లాంట్స్ సూట్ అవుతున్నాయి అంటే 2 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. బేసల్ ఇంప్లాంట్స్ సూట్ అవుతాయా లేకపోతే కన్వెన్షనల్ అంటే కన్వెన్షనల్లో ఆల్ ఆన్ 4 ఆల్ ఆన్ 6 పద్ధతిలో చేస్తామండి. కానీ ఈ వెనక ఇంప్లాంట్స్ పెట్టాలంటే మాత్రం ఆల్ ఆన్ 6 పద్ధతి చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆల్ ఆన్ 6 పద్ధతి సూట్ అవుతుందా లేకపోతే బేసల్ ఇంప్లాంట్స్ సూట్ అవుతాయా అనేది సిబిసిటి స్కాన్ సహాయంతో డిసైడ్ చేస్తాం అనమాట. ఈ సిబిసిటి అనేది ఒక స్కాన్ టెక్నిక్ అండి. దీంతో ఏంటంటే మన ఎముక ఎలా ఉంది, ఎక్కడ ఇంప్లాంట్స్ పెట్టాలి, ఎక్కడ బోన్ సపోర్ట్ బాగుంది అనేది చూసుకొని దాని ప్రకారంగా ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రెగ్యులర్గా ఇంప్లాంట్స్ చేసే వాళ్ళ దగ్గర సిబిసిటి ఎక్విప్మెంట్ కూడా రెడీలీ వాళ్ళ క్లినిక్లోనే ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంప్లాంట్స్ చేసేటప్పుడు కూడా మధ్యలో ఒకసారి మన నర్వ్ పొజిషన్ కోసం సిబిసిటి అనేది చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ యొక్క లాభ నష్టాల గురించి మాట్లాడబోతున్నానండి. లాభాల విషయానికి వస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ తగ్గుతాయి. ఓకే, సర్జరీస్ తగ్గాయంటే కాస్ట్ తగ్గుతుంది అండ్ టైం తగ్గుతుంది. ఇది వారం తిరిగే లోపల ఫిక్స్ చేస్తాం. వేరేస్ డిలేడ్ లోడింగ్లో ఏంటంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఇది మీ నేటివ్ బోన్లో అంటే మీ సొంత ఎముకలో ఇంప్లాంట్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇది కంఫర్టబుల్ ట్రీట్మెంట్ ప్లాన్ అండి. అండ్ ఇంకొకటి నష్టాల గురించి చెప్పాలంటే మీరు దీంతో ఇమీడియట్ లోడింగ్ టెక్నిక్తో లూజ్ అయ్యేది ఒకటేనండి, డిలేడ్ లోడింగ్తో వచ్చే ఇబ్బంది మాత్రమే లూజ్ అవుతున్నారు, అది తప్పితే ఇంకేం లేదండి. ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్తో మీకు స్థిరమైన పళ్ళు అండ్ మనశ్శాంతి దక్కుతుంది. ఓకే, నేను ఇక్కడ ఒక పేషెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ షేర్ చేశాను, చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఓకే, అండ్ దీని గురించి ఇమీడియట్ లోడింగ్ టెక్నిక్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.